వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ శివార్లో హైవేపై నిలిచిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీలను పోలీసులు పట్టుకున్నారు. లారీలో యూరియా ఉందని లారీ డ్రైవర్ చెప్పడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉండడంతో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలను ఎలా తరలిస్తున్నారనే అనుమానంతో లారీని మన్నెగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీలో ఉన్న యూరియా పరిగి మండలం మాదారం పవన్ ప్లైవుడ్ ఫ్యాక్టరీకి తరలించారు. యూరియా కేవలం పరిశ్రమలకు సంబంధించిందిగా పత్రాలు ఉన్నట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు. రాత్రి మధ్యరాత్రి సమయం లోపల ఇక లారీలో ఉన్న యూరియా పరిశ్రమలకు సంబంధించిందా లేదా అగ్రికల్చర్కి సంబంధించిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పరిగి వ్యవసాయ శాఖ అధికారులు ఏడీ లక్ష్మీకుమారి, ఏవో రజిత యూరియా శాంపిల్స్ను తీసుకెళ్లారు. శాంపిల్స్ నిర్ధారణ అనంతరం యూరియాను వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలకు తెలిపారు. రాత్రి మధ్యరాత్రి సమయం లోపల ఈ పవన్ ల్యామినేట్స్ అని మాదారం శివార్లో ఉన్న ఒక కంపెనీకి ఒక యూరియా అక్రమంగా తరలిస్తారని ఒక సమాచారం వచ్చింది మాకు పోలీసులు. ఆ సమాచారం మేరకు వెళ్ళి మేము అక్కడ మాదారం శివార్ లోపల పరిశీలించి చూడగా ఈ లారీ కనిపించింది. ఈ లారీలో చెక్ చేస్తే ఆ యూరియా బస్తాలు ఉన్నాయి. అవి యూరియా బస్తాలు ఏం సంబంధించి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేసే యూరియా అని చెప్పారు. వాళ్ళకి సంబంధించిన ఏ బిల్ అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మార్నింగ్ వచ్చే రోజు అవన్నీ తీసుకురమ్మని చెప్పి మేము మాకు అనుమానం ఉంది యూరియా షార్టేజ్ ఉంది రైతులకు, కాబట్టి అది రైతులకు సంబంధించిన అనుమానాస్పదంగా మేము చంద్రంలో పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు నిన్న నైట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రవేశిస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వచ్చారు. నిన్న రాత్రి సిఏ గారి నుంచి అందిన సమాచారం మేరకు సార్ మాకు ఇట్లా బ్యాగ్స్ లారీలో యూరియా బ్యాగ్స్ వెళ్తున్నాయని సమాచారం వచ్చింది. ఒకసారి చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ పెడతానని చెప్పేసి సారు ఫోటో కూడా షేర్ చేయమంటే చేశారు. ఈ టెక్నికల్ గ్రేడ్ యూరియా ఉంది బ్యాగ్స్ మీద. అయితే సార్ అన్నారు ఇది కొంచెం సస్పీషియస్ గా అంటున్నారు, ఒకవేళ వేరే దగ్గర నుంచి ఏమన్నా యూరియా ఇప్పుడంతా అన్నట్టు కొరత ఉంది కాబట్టి అగ్రికల్చర్ యూరియాని దీనిలోకి ఈ బ్యాగ్స్ లోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నారేమని అట్లా అని ఆ సస్పీషియస్ అనుమానంతో దాన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అయితే అవి ఇన్వాయిస్